ఉన్నప్పుడు ఇలా జరుగుద్దా ఏంటి అర్థం కాదు అక్కడ. ఆయన్ని అడగాలి మనం, ఆయన ఆలోచన ఏంటి అన్నటువంటిది. ఒకటి ముందు వెళ్తున్నారు గుళ్ళకు, మన ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఆయన, ఒక డిప్యూటీ సీఎంలో ఉన్నటువంటి ఆయన సనాతన ధర్మం కోసం వెళ్తున్నారు, సంతోషిద్దాం ఆయన గుళ్ళకి వెళ్తున్నందుకు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడైతే సంథింగ్ ఏదో ఒక చిన్న గ్యాప్ అయితే ఆరంభమైంది, దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం. మొన్నప్పటికీ మళ్ళీ వెంటనే ఏదో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు, చంద్రబాబు గారు గొప్ప నాయకుడు అది ఇది అనేసి. మళ్ళీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సంథింగ్ అంటే ఒకటి మొన్న సోషల్ మీడియాలో వచ్చింది మాత్రం పెద్ద టార్గెట్ చేశారు జనసేనని, అది క్లియర్గా కనబడింది కదా. కాదు, తిరుపతి ఇష్యూ తర్వాతన చాలా పెద్ద వీళ్ళిద్దరి మధ్యన వార్ నడిచింది కదా, అప్పుడే డిప్యూటీ సీఎం పాయింట్ వచ్చింది. డిప్యూటీ సీఎం పాయింట్ వచ్చినప్పుడు ఇక పవన్ కళ్యాణ్ని భారీగా టార్గెట్ చేశారు. అప్పుడు వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం, చివరికి అప్పుడే కదా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, తొందరపడద్దు వాళ్ళ ట్రాప్లో పడద్దు అనేటటువంటిది. అక్కడ ఎవడూ ట్రాప్ వేసింది కాదు, జనసేన కార్యకర్తలతో వీళ్ళు ట్రాప్ వేస్తారా, లేదు జనసేన అధికార ప్రతినిధులతో వైసీపీ వాళ్ళు ట్రాప్ వేస్తారా, బేసిక్గా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. కాబట్టి సంథింగ్ అక్కడ ఆ డిప్యూటీ సీఎం పాయింట్ ఇటు ఈ క్షమాపణలప్పుడు ఇష్యూస్ దగ్గర ఇది ఉంటే కన్విన్స్ చేయాల్సి ఉంటుంది ఆయన్ని. కన్విన్సా కన్ఫ్యూజా ఏం జరుగుతుందని తేలాలిక. అవును అవును, కానీ ఒకటి సార్, ఇప్పుడు ఆయన సడన్ గా ఈ దీక్షలు తీసుకుని సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు నడుం బిగించాల్సినంత సిచ్యువేషన్ సడన్ గా ఎందుకు వస్తుంది? ఒక రకంగా ఇదేమి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమం ఏం కాదు, ఆయన గుళ్ళెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు, ఆ హోదాలో ఆయనకి మంచి రిసీవింగ్ ఉంటుంది, ఆ హోదాలో ఆయన రిసీవింగ్ ఉంటుంది. అందులో వరుస పెట్టి 4 రోజుల పాటు అంటే అన్ని గుళ్ళు 11 గుళ్ళట, అవన్నీ విడిగా ఎప్పుడైతే కనుక బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ ఫ్లైట్ ఖర్చులు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఆటోమేటిక్గా. ముందు మనసు స్వాంతం చేకూరుద్దేమో, దేవుణ్ణి అడుగుతున్నాడేమో ఏం చేయాలి నేనని చెప్పేసి, అంటే ఒక రకంగా ఆయన ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నారేమో అంతే. అందుకోసం దేవుణ్ణి అడగ, ఇప్పుడు సాధారణంగా మనకైనా సమస్య వచ్చినప్పుడు గుడికి పోతాం, దేవుడి దగ్గర కూర్చుని ఏదో తెలుసుకుందాం అనుకుంటాం, అట్లాంటిది అయి ఉంటుంది ఇక్కడ. ఇదంతా జన సైనికులకి ఏమన్నా కొంచెం అయోమయంగా ఉంటుందా సార్ ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే? వాళ్ళకి ఇదేం పట్టదండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేదన్న మాట్లాడితే, పవన్ కళ్యాణ్ రేపు పొద్దున మనం తెలుగుదేశానికి వ్యతిరేకం అంటే గనక వీళ్ళందరికీ అప్పుడు రెచ్చిపోతారు. అంటే మొదటి వరకు చాలా యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు, ఒక దాదాపు 15 రోజుల నుంచి మనం గమనిస్తే. అంటే మధ్యలో సినిమా కూడా ఉందనుకుంటా కదా, ఆ సినిమా షూటింగ్ చివరిలో పెండింగ్ లో పడిపోయింది కదా.